ఇదే కాకుండా గోపీనాథ్ గారి పిల్లలు వాళ్ళ అమ్మకు మద్దతుగా, అమ్మని అభ్యర్థి కాబట్టి అమ్మకు మద్దతుగా వాళ్ళ బాధ్యతతోని వాళ్ళు ప్రచారంలో పాల్గొంటుంటే వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు. ఇక ఆ వివరాలన్నీ మీకు మీడియాకు మేము ఇస్తాం. వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు. అది కాకుండా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. 2 ఏళ్ళు అయింది, పట్టుమని 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే. గతంలో మేము భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతి అయితే ఇస్తూనే లేరు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, చాలామందికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి. సరే, సంపాదన అయితే లెక్కనే లేదు, బాగా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. మరి మా నిరుద్యోగుల సంగతి ఏందని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేపించారు, అక్రమంగా కేసులు పెట్టిర్రు, హరాజ్ చేసిర్రు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపలికి పోయి కొట్టిర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేస్తుంటే అమ్మాయిలను కూడా జుట్లు పట్టుకొని గుంజుకొని పోయి అరెస్టులు చేసిన సందర్భాలు ఉండే. సో అటువంటి నిరుద్యోగులంతా వాళ్ళు హర్ట్ అయినటువంటి వాళ్ళు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అని వాళ్ళు కొంతమంది ఏదో నామినేషన్లు వేసిర్రు. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కోట్ వేయొద్దని చెప్పి తిరుగుతుంటే అమ్మాయిలని కూడా చూడకుండా ఆ నిరుద్యోగుల మీద ఏ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతుంటే ఆ నిరుద్యోగుల మీద అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం 2-3 ఉంటే ఓ 10-15 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని బెదిరించి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, మీకు ఉద్యోగాలు ఇయ్యం, ఏం చేయం, మీరు రావద్దు, ఇది మా అడ్డా, ఇది మా ఏరియా అని చెప్పి వాళ్ళు బెదిరింపు ధోరణితో మొత్తం ఇక వాళ్ళు నిరుద్యోగులను కొట్టడము, బెదిరియడము, చంపేస్తామని చెప్పడము, వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకోవడము, అమ్మాయిలు ఉంటే వాళ్ళను ఇక బయటకు మాట్లాడరాని మాటలు, బూతులు, అమ్మాయిలను తిట్టడము, ఇట్లా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు.